ఫ్రెండ్స్, మేము ఈరోజు మామిడి తోటకి వెళ్ళాను. ఆ వీడియోని మీతో షేర్ చేసుకోవాలని వీడియో తీశాను. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. చాలా మంచిగా అనిపించింది. ఆ తోటలో మైసమ్మ దేవత ఉంటుంది. మేము ఇలానే ప్రతి ఇయర్ వచ్చి మైసమ్మ దేవతకి ఒక కోడి కోసి అందరం వండుకొని తిని వెళ్తాము. మా మామయ్యనైతే ఇప్పుడు దేవతని మొత్తం మంచిగా కడిగి అంత బొట్లు అంతా పెడుతున్నారు. ఇంతమందికి మామిడి తోట నాకు కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను. మా మామిడి తోటకి నేను ఫస్ట్ టైం వెళ్ళాను. నేను పెళ్ళైనప్పటి నుంచి ఇప్పుడే ఫస్ట్ టైం వెళ్ళాను. నాకైతే మంచిగా అనిపించింది. చాలా బాగా అనిపించింది ఫీల్. నేను మీకు ఒకటి చూపెడతాను. ఎక్కడైనా బావి ఇంత పెద్దగా ఉంటుందని అయితే చూసి షాక్ అయ్యాను. చూడండి ఎంత పెద్ద ఉంది బావి. చూడడానికి నాకు దాన్ని చూస్తే దాంట్లో పడిపోతానేమో అని భయం వేసింది. అంత పెద్దగా ఉంది. నేను కొంచెం ఎంతకన్నా బెస్ట్ డిస్టెన్స్ మెయింటైన్ చేశాను. నేనైతే ఇంత పెద్ద బావి ఇప్పుడే చూడడం. నాకు తెలిసి బావి అంటే చిన్నగానే ఉంటుంది. మా తోటలు ఇంత పెద్దగా ఉందని మా మామయ్య చూపెడితే నాకు తెలిసింది. చాలా బాగుంది కదా, ఇంత పెద్దగా ఉంది బావి. నేను తోటంతా చూపెడతాను. చూడండి మొత్తం మామిడికాయ చెట్లే. అటు పక్కనేమో వరి ఉంది. మా మామయ్య మైసమ్మ దేవికి మొత్తం మంచిగా కడిగేసి ముగ్గేసేసి బొట్లు పెట్టేస్తున్నారు. ఇక కోడి మేము తీసుకొచ్చాం కదా, కోడి రెడీ ఉంది. ఆ కోడిని కోసుకొని వండుకొని తినేదేమి. తెలిసి ఇక్కడ పొలంకి మైసమ్మ దేవత ఉంటుంది. ఇలానే ప్రతి ఒక్కరు ప్రతి సంవత్సరం వచ్చి ఇలానే కోడి కోసుకొని సెలబ్రేట్ చేసుకుంటారు. మీలో ఎంతమంది ఇలా చేస్తారు మీ దగ్గర నాకు చెప్పండి. మా దగ్గరనైతే ప్రతి సంవత్సరం ఇలానే వచ్చి మైసమ్మ దేవికి మంచిగా బొట్లు పెట్టి మంచిగా అంత వేసి ఒక కోడి కోసి మేము మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇక మైసమ్మ దేవికి 5 అగరబత్తులు చూపెట్టేసి పక్కన పెట్టేసి ఇక కోడిని కోసేయడమే. కోడి కోసే ముందు దాన్ని కోడి జడ తీయాలండి. జడ తీర్చే ముందు మేము ఏం చేస్తామంటే జడత కోసమని ఫస్ట్ కొన్ని వాటర్ పోసి దాని తర్వాత కోడికి మేము తెల్లగల్లు తాగిపిస్తాం. చూడండి మా మామయ్య పోస్తున్నాడు. తెల్లగల్లు తాగిపిస్తాం. తెల్లగల్లు తాగిపించి కొంచెం పసుపు కుంకుమ పెట్టేసి ఇక దేవతకు చూపెడతాం. ఇట్లా మంచిగా తిప్పుతున్నాడు మా మామయ్య చూపెడతాం. చూడండి మంచిగా దేవతకి ఇట్లా తిప్పుతాం. తిప్పి దాన్ని నీట్స్ పెట్టేస్తే అది ఇట్లా జడతీస్తే కోసేస్తాం. ఎంతనే మేమైతే 2 కోడిలను తీసుకొచ్చాం. ఫస్ట్ ఒక కోడి జడతీచ్చేసింది. సేమ్ అలానే మళ్ళీ వాటర్ తెల్లగల్లు పోసి బొట్టు పెట్టేసి తర్వాత దేవతకు చూపెట్టి మళ్ళీ దాన్ని జడతీర్చేలాగా అలా పెట్టేశాము. 2 కోడిలు అయిపోయినాక మా వాళ్ళైతే అందరు ఆడుకుంటున్నారు. ఇంకొందరేమో వంటకు రెడీ చేస్తున్నారు. పెద్దమ్మ నాటుకోడిని కాల్చుతుంది. మా అత్తమ్మ చికెన్ కర్రీని సపరేట్గా వండుతుంది. నాటుకోడి కాకుండా ఊరికే తినడానికి ఫ్రై చికెన్ వండుతుంది. నాటుకోడిని కాల్చినాక ఇలా మొత్తం మంచిగా పసుపు రాకేసి మంచిగా కడగాలి. మా పెద్దమ్మనేమో కామెంట్ చేస్తుంది అనమాట. దీన్ని కూడా వీడియో కోడి కోసాము అది ఏదో అనుకుంటాను కామెడీ చేస్తుంది. అయితే మొత్తం మంచిగా చూడండి. అంత వాటర్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చూడడానికి అయితే మంచిగా అనిపిస్తుంది. మొత్తం మంచిగా వాటర్లో మంచిగా మా ఆయన కడిగేస్తున్నాడు. మా కోడి అయిపోయింది కదా, ఇంకొక కోడి కూడా సేమ్ అలానే పసుపుతో మొత్తం మంచిగా మసాజ్ చేసేయాలి. మొత్తం ఎంత మంచిగా కడిగితే అంత నీట్గా అయితే మంచిగా వాష్ చేసేసి దాన్ని మొత్తం అంతా పీసెస్ లాగా కట్ చేసి ఇక కర్రీకి రెడీ అయిపోయింది. కర్రీ వండేద్దాం. ఇక ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ తగినంత పోసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ అవన్నీ వేసేసి మా అత్తమ్మ నేను కర్రీ వండుతా, మీరైతే చికెన్ తినిపోండి అన్నది. చికెన్ అయితే రెడీగా ఉంది. చికెన్ ఆల్రెడీ ముందుగానే అంటేసింది మా అత్తమ్మ. మేము అందరం మీ ఊరికి టైంపాస్ ముచ్చట్లు పెట్టుకుంటా చికెన్ని కర్రీని తినేసాం. మంచి చల్లగా గాలి మంచిగా ఉంది. అసలు ప్రశాంతంగా అనిపించింది. తెల్లగల్లు దాక్కుంటా మా వాళ్ళైతే చికెన్ తినేసారు అందరూ. ఇక మేమైతే నిమ్మకాయలు తెంపుతున్నాము. ఇక్కడనే నిమ్మకాయ చెట్టు కూడా ఉంది, జామకాయ చెట్టు ఉంది. మా దగ్గర అన్ని రకాల చెట్టులు పెట్టారు మా మామయ్య. అయితే దాంట్లో నిమ్మకాయ చెట్టుకి మొత్తం మంచిగా ఫుల్ నిమ్మకాయలు దగ్గర ఒక 1000 అయితే ఉన్నాయా కూడా నిమ్మకాయలు. దాంట్లోకి వెళ్ళి మేము కొన్ని తెచ్చుకున్నాం. చూడండి ఎన్ని నిమ్మకాయలు ఉన్నాయి. మొత్తం చెట్టు అంతా నిమ్మకాయలు, అసలు మొత్తం ఫుల్ నిమ్మకాయలు ఉన్నాయి. దాంట్లోకి వెళ్ళి మేము కొన్ని నిమ్మకాయలు తెంపుకున్నా. నా చేతిలో చూడండి మొత్తం నిమ్మకాయలే ఉన్నాయి. నేను ఇక దాన్ని అన్నింటినీ బ్యాగ్లో పెట్టేశాను. ఇంకా మంచిగా ఫుల్ వీడియో మంచిగా తీయలేకపోయాను. ఎందుకంటే ఇట్లా ముచ్చట దానికి టైం ఎంత అయిపోయింది. వీడియో మొత్తం తీయలేకపోయాను. కొంచెం నాకు వీలైనంత వీడియో తీశాను. దాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. లోపల మా వారందరైతే రీల్స్ తీసుకున్నారు. మంచిగా ప్రతి ఒక్కరు మంచిగా ఎంజాయ్ చేసుకుంటారు, రీల్స్ తీసుకున్నారు. ఇక మా అత్తమ్మ కర్రీ అయింది రండి తినడానికి అన్నది. మేమైతే కొంచెం లేట్గా వచ్చామండి. అందుకే మామిడికాయలు నేను చూపెట్టలేకపోతున్నాం. ముందుగానే మామిడికాయలు అన్నీ తింపేశాము. మేము కొంచెం లేట్గా వెళ్ళాము. ఎందుకంటే మా వదిన వాళ్ళందరూ వచ్చే వరకు ఆగాము. కొంచెం లేట్ అయింది. ఇక లేట్కి వెళ్ళాము. అందుకే మామిడికాయలు నేను చూపెట్టలేకపోతున్నాం. లేకుంటే ఒక్కొక్క మామిడికాయ కింద ఇట్లా తెంపేలా ఉండి నేను నెక్స్ట్ టైం అది తప్పకుండా వీడియో తీస్తాను. ముందుగానే వచ్చి మామిడికాయ మొత్తం అంతా చూపెడతాం మీకు. ఇక మా కర్రీ అయితే అయిపోయింది. ఇంకొంచెం బాయిల్ అయితే సరిపోతుంది. ఒకసారి కలిపి చూపెడతాను పీసెస్ని. చూడండి బాయిల్ అయిపోయింది. కొంచెం సేపు ఉడికితే అయిపోతుంది. మేమైతే ఇక అందరం తినేసాం. మంచిగా హ్యాండ్ వాష్ చేసుకొని ఇక్కడ ఫ్రెష్ వాటర్ ఉన్నాయి. మంచిగా హ్యాండ్ వాష్ చేసుకొని అందరం తినేసి మంచిగా రీల్స్ తీసుకున్నాము. మొత్తం ప్రతి ఒక్కరు మంచిగా ఒక రీల్ తీసుకొని అందరం మంచిగా తిన్నాము. ఫీల్ మాత్రం నాకు చాలా బాగా అనిపించింది.
వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరి కొత్త వీడియోతో నేను మళ్ళీ వస్తాను. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి.